గుంటూరులో ఒక వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ చేయడానికి వెళ్ళి అర్ధరాత్రి లేపుకొని పోయి ఎక్కడికి వెళ్తున్నావంటే మీరెవరు అంటే కూడా సమాధానం చెప్పు. ఫస్ట్ పోలీసులు యూనిఫామ్లో లేరు, నార్మల్ డ్రెస్లో వెళ్ళారు. నార్మల్ డ్రెస్లో వెళ్ళినప్పుడు వెళ్ళిన వాళ్ళు పోలీసులా లేదా తెలియదు. సరే వాళ్ళు అడిగారు మీరు ఎవరండి అని. మేము ఎవరైతే మీకెందుకమ్మా అని అన్నారట. తీసుకెళ్లారు, ప్రేమ్ కుమార్ని తీసుకెళ్లారు. ఆ ఇల్లు ఎక్కడుందో ఆ యొక్క ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండిద్దో ఆ పోలీస్ స్టేషన్లో కదా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ లేడు. నక్సలైట్లని, టెర్రరిస్టుల్ని వీళ్ళని కదా మీరు మఫ్టీలో వెళ్ళి అర్ధరాత్రి పట్టుకోవాలి. సోషల్ మీడియా కార్యకర్తలను ఏంటంటే ఒక్క నిమిషం సార్ మెడిసిన్ వేస్తాను, బీపీ ఉంది అని అన్నా కూడా మెడిసిన్ అవసరం లేదులేమ్మా అని తీసుకెళ్ళిపోయారు. ఇజ్ ఇట్ నాట్ కిడ్నాపింగ్ సమ్మన్? కిడ్నాపుల్ని ఆపాల్సినటువంటి వ్యవస్థలు, కిడ్నాపుల్ని ఆపాల్సినటువంటి రాజకీయ నాయకులు, పరిపాలకులు మీరే ఒక కిడ్నాప్ మాదిరిగా ఎత్తుకొని పోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి ఆలోచించండి. అర్ధరాత్రి వెళ్ళిపోతే, అది కూడా మఫ్టీలో వెళ్తే, డ్రెస్ లేకపోతే వెళ్ళిన వాళ్ళు పోలీసులా, కిడ్నాప్ చేస్తున్నారా, చంపేస్తున్నారా, తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు, కక్షనా, రాజకీయ కక్షనా, లేకపోతే రియల్ ఎస్టేట్ గొడవల మీద వాడిని చంపేయడానికి తీసుకొచ్చారా, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య గొడవ, లేదంటే అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉంటే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎత్తుకుని పోయి చంపేయడానికి వచ్చారా, ఎవరన్నా వచ్చారని చెప్పాలండి. అర్ధరాత్రి ఇళ్ళకి వచ్చేస్తే కనీసం మీరు ఎవరు అని అంటే కూడా మీరు కనీసం పోలీసులు అని కూడా చెప్పలేనటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత భయపడతారు వాళ్ళు.